వెల్కమ్ బ్యాక్. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత కోనేరు చిన్ని కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చిన్నితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ లోకి రావాలని చిన్నిని ఆహ్వానించారు. సుదీర్ఘ భేటీ తర్వాత కాంగ్రెస్ లో చేరాలని చిన్ని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న కోనేరు చిన్ని హస్తం పార్టీలో చేరనున్నారు. టీడీపీ దివంగత నేత కోనేరు నాగేశ్వరరావు వారసుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చిన్ని టీడీపీ, బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు చిన్ని. రెడ్డి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఈ రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే చిన్ని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆయన ఉన్నటువంటి దాని ప్రకారము అంటే నూతన చేరికలకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం తర్వాత కోనేరు చిన్నితో ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతమైనవి కూడా చెప్పుకోవచ్చు. కోనేరు చిన్ని మొదట టీడీపీ పార్టీలో ఉన్నాడు, ఆ తర్వాత బీజేపీలో చేరాడు, తర్వాత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చల ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఏదేమైనా కానీ రఘురామరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పొంగులేటి అన్ని తానై కాంగ్రెస్ పార్టీ విజయానికి ఒక పక్కా ప్రణాళిక వ్యూహం ప్రకారం ముందుకు పోతూ కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క కోనేరు చిన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కోనేరు చిన్నిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క చిన్ని కోనేరు సత్యనారాయణ అంటారు, కోనేరు చిన్ని రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.